నేలతల్లి కార్యక్రమానికి పునఃస్వాగతం. సేంద్రియ విధానంలో పంటలు పండించడం ఒకెత్తైతే వాటిని మార్కెట్లో విక్రయించడం మరో ఎత్తు. సేద్యం రైతుకు సులువైన విషయమే అయినా మార్కెటింగ్ చేసే మెలకువలు తెలియక ఆశించిన ధరకు పంట ఉత్పత్తులను అమ్ముకోలేకపోతున్నాడు. రైతు పంటలు పండించడం మాత్రమే కాదు, సొంతంగా పంటను అమ్ముకునే విధానాన్ని తెలుసుకోవాలంటున్నారు సునీల్ కుమార్ గారు. రైతు స్వయంగా అమ్ముకోగలిగితే సేద్యంలో లాభాలు పొందవచ్చంటున్నారు. ప్రకృతి వ్యవసాయం చేయటం ఒక ఎత్తైతే ఆ విధంగా పండించిన ఉత్పత్తుల్ని తగిన విలువకి మార్కెట్లో అమ్ముకోగలగడం కూడా ఇంకొక ఇంపార్టెంట్ అంశం, చాలా కీలకమైన అంశం కూడా. చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసినా వాటిని ఆశించిన ధరకు అమ్మలేకపోవటం వల్ల మళ్ళీ రసాయనిక ఎరువులతోటి వ్యవసాయానికి మళ్లుతున్నారు. ఎందుకంటే ఒకసారి దాన్ని సేంద్రియ వ్యవసాయం కోసం మొదలుపెట్టినప్పుడు ఇంతకు మునుపు వచ్చే ఉత్పత్తి రాదు, కొంత తగ్గుతుంది, దిగుబడి కొంచెం తగ్గుతుంది. ఆ సాయిల్ పూర్తిగా ఆర్గానిక్గా మారి పూర్తి స్థాయిలో ఆర్గానిక్ ఉత్పత్తులు అమ్మడానికి కొంత సమయం పడుతుంది. 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు సమయం పడుతుంది ఒక భూమిలో పండించిన పంట పూర్తి ఆర్గానిక్గా సర్టిఫికేషన్ పొందడానికి. ఎందుకంటే ఏదైతే మనం రసాయనిక ఎరువులు వాడతామో వాటి అవశేషాలు అందులో భూమిలో మిగిలిపోయి ఉంటాయి, పూర్తిగా తొలగిపోయి ఆ భూమిలో పండించిన పంట పూర్తి సేంద్రియ పంటగా ప్రకటించాలంటే కొంత సమయం పడుతుంది. అంతేకాకుండా ఎరువులు పురుగు మందులు వేసినప్పుడు వచ్చే దిగుబడి కంటే కొంత తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు. కానీ సేంద్రియ ఉత్పత్తులకి మార్కెట్లో చాలా ఎక్కువ విలువ ఉంటుంది. ఇతర దేశాలకు కనుక వాటిని ఎక్స్పోర్ట్ చేస్తే ఇక్కడ దానికంటే ఇంకా ఎక్కువ లాభాలు పొందడానికి రైతుకు అవకాశం ఉంటుంది. కానీ రైతు పండించడమే తెలుసు, దాన్ని మార్కెట్ చేసుకోవటం రాదు. మామూలు ఉత్పత్తుల్ని పోయి మార్కెట్లో అమ్ముకున్నప్పుడే ఎన్నో కష్టాలు, ఎన్నో చిక్కుముళ్ళు. అలాంటిది సేంద్రియ ఉత్పత్తుల్ని ఇలాంటి సర్టిఫికేషన్స్ అవి తెచ్చుకొని అమ్మాలంటే ఇబ్బందులు ఉంటాయి. అసలు ముందుగా అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో చాలామంది చదువుకున్న వాళ్ళు, పట్టణాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఈ రోజున సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు, పోయి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా రైతుల్లో కూడా చాలా చైతన్యం వస్తుంది. చాలామంది రైతులు కూడా తమ భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం చేసే పద్ధతుల్ని అవలంబిస్తున్నారు, వ్యవసాయం ప్రయత్నం చేస్తున్నారు. లక్షల ఎకరాల్లో ఈ రోజున సేంద్రియ వ్యవసాయం జరుగుతుంది. ఇప్పుడు కనుక మీరు వ్యవసాయం చేయడంతో పాటుగా ఆ పంటని మార్కెట్లో సరైన రేటుకు అమ్ముకునే అవకాశాలు చూసుకొని అలా చేయగలిగితే మరింత లాభాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మార్కెట్లో విక్రయించాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము అవి సేంద్రియ ఉత్పత్తులు అనే ఒక ప్రత్యేక గుర్తింపుని కనుక మనం తెచ్చుకోగలిగితే ₹4 ఎక్కువ ధరకి వాటిని అమ్మడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పెద్ద ఎత్తున అంతర్జాతీయ మార్కెట్లో కూడా అమ్ముకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల యొక్క డిమాండ్ చాలా పెరిగిపోయింది. ఆ నేపథ్యంలో వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నట్లయితే నేను ఇప్పటిదాకా మాట్లాడుతూ వస్తున్న సర్టిఫికేషన్ కోసం రైతులు ప్రయత్నం చేయాలి. చాలా సింపుల్ పద్ధతులే ఉన్నాయి. మన దేశంలోనే విక్రయించుకోవాల్సి వస్తే మన రైతులందరే కలిసి ఒక గ్రూపుగా ఉండి స్థానికంగా ఉన్న సంస్థల ద్వారానే సెల్ఫ్ సర్టిఫికేషన్ తెచ్చుకోవడానికి ఈ పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్, ఆర్గానిక్ లోగో వేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీని మీద కొంత అవగాహన పెంపొందించుకుంటే సరిపోతుంది. ఇది మన ఆహార ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం సర్టిఫికేషన్ ఏ విధంగా పొందాలి అని. కానీ ఇంకొన్ని లోతైన నియమాలు ఉన్నాయి. ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, అది కనుక ఆర్గానిక్ ఉత్పత్తి అని చెప్పాలి అంటే ఏ విధమైన స్టాండర్డ్స్ ఉన్నాయి, రూల్స్ ఏం చెప్తున్నాయి. మరీ ముఖ్యంగా నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏవైతే ఉన్నాయో, జాతీయ నియమాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏముంది, గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ చట్టంలో ఏముంది, ఫుడ్ సేఫ్టీ చట్టంలో ఏముంది, అపెడా నియమాలు ఏం చెప్తున్నాయి, ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని, నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ద్వారా వ్యవసాయం చేయడాన్ని ప్రోత్సహించడానికి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అనే అంశాలను కూడా మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఇవి ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు. వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.